మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ఇక్కడ రకరకాల మామిడి పండ్లు ఉన్నాయి. చూడొచ్చు, వేసవి కాలం వచ్చింది అనేసరికి ఇక్కడ మామిడి పండ్లు, రకరకాల మామిడి నోరు నుంచి మామిడి పండ్లన్నీ కూడా ఇక్కడ రోడ్డు పైన అమ్ముతూ ఉంటారు. అయితే ఈ మామిడి పండ్లకి ఇక్కడ ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇక్కడ పక్కనే పండించి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని రకాల మామిడి పండ్లు కూడా ఇక్కడ రోడ్డుపై పెట్టి అమ్ముతూ ఉంటారు. అయితే ఈ అమ్మడంలో కూడా వీళ్ళు సేంద్రియంగా ఎటువంటి మందులు కూడా పిచికారీ చేయకుండా సేంద్రియంగా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళే దగ్గరుండి అమ్ముతూ ఉంటారు. ఇందులో చాలా రకాల మామిడి పండ్లు ఉన్నాయి. అయితే ఆ రకాల గురించి అయితే మనకు తెలియదు. ఇక్కడ రైతు అయితే మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎన్ని రకాల మామిడి పండ్లు ఉంటాయి, అవి ఏ రుచులు వస్తాయి అనేది కూడా రైతు మనతో ఉన్నారు. ఆయనతో నమస్తే సార్. సార్ నమస్తే అండి, సుమన్ టీవీకి నమస్కారం. ఇక్కడ ఎన్ని రకాల మామిడి పండ్లు ఉంటాయి, అసలు ఎలా ఎలా మీరు పండిస్తారు? మినిమం ఒక 50 రకాల మామిడి పళ్ళు ఇక్కడ రైతులు వేసుకుంటారు సార్. 50 రకాల మామిడి పళ్ళు రైతులు ఇక్కడ పండిస్తారు. మరి ఒక్కో రకమైన టేస్టీగా ఉండేటిగా మేము కాయిపిస్తామండి. తర్వాత పండూరు మామిడి అని ఇంపార్టెంట్ మామిడికే ఉందండి. కాకపోతే దాని సైజు ఎంతో ఉంటుంది, టేస్ట్ అంటే అద్భుతంగా ఉంటుందండి. ఉంది సార్, ఉంది. అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, దీని సైజు ఎంతో ఉంటుందండి. ఇది 50 రూపాయల వరకు మార్కెట్ లో నడుస్తుందండి. దీని రసం చాలా అద్భుతంగా ఉంటుందండి. దీని ఎక్కువ పెద్ద వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా కొనుక్కుంటుంటారు సార్. దీని పేరు పండూరు మామిడి సార్ దాని పేరు. ఇంకో రకం ఉందండి నా దగ్గర సార్, ఇది సోరన్ రేక్ అంటారు. ఇది కూడా చాలా స్వీట్ ఉంటుందండి. ఇది కూడా 30 రూపాయల నుంచి 25 నుంచి 30 రూపాయలు గట్టిగా అమ్ముతుంది సార్ అది. అలాగే బంగినపల్లి, ఇది బంగినపల్లి అంటే అందరికీ తెలిసిందే. అది కూడా చెప్పాలి సార్. నేను అన్ని కూడా మార్కెట్ లో నేను ఏది సేల్స్ లో పెట్టాను అని చాలా రుచి అండి. ఇక్కడ ఏంటంటే తుని నియోజకవర్గంలో ఎక్కువ కొండల పక్కన పండుతాయి కాబట్టి ఈ మామిడికాయ ఎక్కువ చాలా రుచికరంగా ఉంటుందండి. అట్లాగే ఇక్కడ మందు పెట్టకుండా పండించడానికి ఎక్కువ మేము ట్రై చేస్తామండి. ఇది పండడానికి ఒడ్డికట్లు అది గడ్డిలో పెట్టి పండించి కస్టమర్కి చాలా తినేటిగా ఎంతో ఇంట్రెస్ట్గా ఉండేట్టుగా మేము ఇస్తుంటుంటామండి. అలాగే వేరే రకం ఉందండి, చెరికి రసాలని. ఒక కాయ వచ్చేటప్పటికి 1 కిలో ఉంటుందండి. దీని రసం ఒకరైతే ఒక రోజు తింటే సరిపోతుందండి. అట్లాంటి పళ్ళు అండి, అమృతంలా ఉంటుందండి. ఈ పండు కూడా ఒక పండు వచ్చి 40 నుంచి 30 రూపాయల వరకు కూడా అమ్ముతామండి దీన్ని కూడా. అలాగే మీకు ఇంకా చూపించాలి సార్ నేను మామిడి పళ్ళు సార్. యాండ్రస్ అని, ఇది ఒక రకమైన జాతి అండి. ఇది కూడా లోపల వైట్ గా ఉంటుందండి. పండు బయటికి వేరేగా కలర్ ఉన్న వైట్ గా ఉంటుందండి. దీన్ని తింటే ఇంకా చాలా బాగుంటుంది సార్. ఇది కూడా 20 నుంచి 25 రూపాయలు గట్టిగా అమ్ముతామండి. యాండ్రస్ అండి, యాండ్రస్ సార్. పక్కన పెట్టండి సార్. దాన్ని కొత్తపల్లి కొబ్బరి అంటారు సార్. దీన్ని కొత్తపల్లి కొబ్బరి అని అంటారు దీన్ని. ఆ కొబ్బరి అనే దానికి చాలా ఫేమస్ అండి ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్ అండి. ఇది చాలా ఫేమస్ అండి ఈ కాయ, కొత్తపల్లి కొబ్బరి అని. ఈ పండు పచ్చడికి వాడతారండి. అలాగే తినడానికి ఇంకా బాగా, ఆవకాయ అయితే సంవత్సరం పొడికి బాగుంటుంది సార్. దీన్ని ఎక్కువ పెడతారు. అలా తినడానికి కూడా పీసు చీకే కొలిది చాలా టేస్ట్ ఉంటుందండి. దీని రేట్ ఎలా ఉంటుంది? 40 రూపాయలు ఉంటుందండి ఒక పండు వచ్చి. అది కూడా 40 రూపాయలు ఉంటుందండి. ఇవ్వరా వచ్చేవరది ఏమండి. ఈ పండు కొత్తపల్లి కొబ్బరి తర్వాత ఇది ఇంకో ఇంపార్టెంట్ అండి. ఇది ఐదర్ సాయిబ్ అని. ఐదర్ సాయిబ్ అండి, అంటే సాయిబులు అనే పేరుతో ఇది కూడా ఐదర్ సాయిబ్ అంటారు సార్. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఆవకాయకు వాడతారు, పండుగ కూడా వాడతారండి. ఇది చాలా విలువైన కాయ అండి. ఇది కూడా 30 నుంచి గట్టిగా అమ్ముతుందండి ఇక్కడ మాకు. ఏమండి, అలాగే ఈ సంవత్సరం చాలా వరకు ఏదైతే పంటలు తీ మామిడి అంటారు సార్ దీన్ని. అంటే ఈ మామిడికాయని పచ్చికాయ తింటారు సార్. ఇది ఒక రకం మామిడి ఇక్కడైతే చూడొచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. అంటే దీన్ని కొబ్బరి మామిడి అని కూడా అంటారు, అలాగే టీ మామిడి అంటారు, అలాగే మొంత మామిడి అని కూడా అంటారు. ఇవి పచ్చికాయలే కోసుకుని తింటూ ఉంటారంట. చాలా టేస్టీగా కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇవి ఒక్క కాయ వచ్చి 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉండొచ్చని కూడా రైతు ఇక్కడ మనతో చెప్తున్నారు. అయితే ఇవన్నీ కాకుండా ప్రస్తుతం ఉన్న కాలానికి అనుగుణంగా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు తోటల్లో నష్టపోయామని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మొత్తానికి కాయలు చాలా దిగుబడి తగ్గిపోయింది, ఉన్నదానికి అసలు ఏమీ లేకుండా పోయింది అని చెప్పేసి రైతులు ఇక్కడ వాపోతున్నారు. అయితే రైతు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. అసలు చెప్పండి, అసలు పెట్టుబడులు ఎలా ఉంటాయి మీకు? ఎలా సార్, నేను రైతుకి ఒక ఎకరానికి వచ్చి 30,000 కాడికి రైతారు కొనుక్కుంటాను సార్. నేను ఒక ఎకరం 30,000కి రైతారు కొంటాను సార్. ఆకలి మీద ఆయనకి డబ్బులు ఇచ్చి దాన్ని నేను కాయిపించుకోవడానికి నా ప్రయత్నం, నా సాయశక్తులా ట్రై చేస్తానండి.
ఇప్పుడు మందులు ఎక్కువ రేటు పెరిగిన వాళ్ళని మామిడి తోటకి మందు కొట్టాలంటే 1 లీటర్ వచ్చి 4000, 3000, 3500 వరకు నడుస్తుందండి. ఎక్కువ మందులు కొట్టడం వల్ల రేటు మందుకే పోతుందండి డబ్బులు. అలాగే దిగుబడి రావట్లేదండి మామిడి తోటలు. అలాగని రైతుకి ఇచ్చిన సొమ్ము మీద ఎక్కువ మందు కొట్లకి ఎక్కువ పోవటం వల్ల ఎక్కువ నష్టపోతున్నాం సార్ మేము. దానివల్ల తోట కూడా కాపు బాగా తగ్గిపోయాయండి. మరి మందులలో ప్రాబ్లం అనేదే ఎక్కువ అని మేము అనుకుంటున్నాం. తోటలో దిగుబడి బాగా తగ్గిపోయిందండి. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్ మేము. కాలం కూడా అనుకూలంగా లేకపోవడంతో కూడా కాలం అనుకూలంగా అంటే సార్ ఇక్కడ మెయిన్ వర్షాలు బాగా తగ్గిపోయినాయండి. దాని మీద ఆకాశం నుంచి బాగా మకరం బ్లాక్ అంటే బ్యాటరీల వల్ల రాని, కాల్షియం ఇంకో దాని వల్ల రాని కానివ్వండి, మామిడికేమైనా బాగా బ్లాక్ పైనుంచి పడిపోతే ఆ మామిడికాయ మార్కెట్ లో అమ్మకంట పోవటం, మేము నష్టపోవటం, మేము ఇబ్బంది పడడం ఇట్లా జరుగుతుంది సార్. ఆ మకరం పడ్డం వల్ల ముందుగానే పూత రాలిపోవడం అనేది జరుగుతుందంట. అది ఎంతవరకు? దీన్ని మకరం అంటే అండి ఇది తేనె మంచు అని అంటారు సార్. దీన్ని మామూలుగా కాలంలో తేనె మంచు అంటారు. ఒక కొత్త వ్యాధి వచ్చిందండి. ఆ వ్యాధి పెయిన్ అని ఒకటి వస్తుందండి. దానికి ఎన్ని మెడిసిన్ వాడినా దాన్ని మేము కంట్రోల్ చేయలేకపోవటం వల్ల పూతని కూడా వచ్చిన పూతనలా తినేసేసి మమ్మల్ని ఇబ్బంది అయ్యే ఏర్పాటు జరుగుతుంది సార్. సుమారుగా ఎన్ని రకాల మామిడి పండ్లు ఉంటాయి? వాటి పేర్లు కొన్ని పేర్లు చెప్పండి సార్. చెప్తాను సార్. నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అండి బంగనపల్లి, సూరన్ రేఖ, రసాలు, పందార కంచి, పాపార గోవా, కోలాంగోవా, అలాగే మరి కొత్తపల్లి గబ్బరి, పండూరు మామిడి, అలాగే చాలా రకాలు ఒక 50 రకాల వరకు మామిడి పళ్ళు ఉన్నాయి సార్ మా దగ్గర. 50 రకాల మామిడి పళ్ళు కూడా అండి మేము తయారైన కాయని అంటే తక్కువ కాసిన చెట్టుని తయారయ్యే వరకు అట్టి పెట్టుకుని ఆ తయారైన కాయ కోసి పండబెట్టి తినేవాళ్ళ కస్టమర్కి ఎంతో రుచికరంగా ఉండేట్టుగా మేము ఇచ్చి అమ్ముతాం సార్. ఇక్కడ మరి తుని నుంచి నక్కపల్లి నుంచి ఇక్కడ రాజమండ్రి వరకు ఇక్కడ ప్రత్యేకత ఒకటి ఉందండి. ఇది వాళ్ళు కూడా మామిడికాయ ఇక్కడ కొనాలంటే ఒక తుని గ్రామంలో బాగా హైవేలో నేషనల్ హైవేలో బాగా అమ్ముతారు, బాగుంటాయి కాయలు అని వెళ్తూ రాజులో కార్లన్నీ ఆగి ఎన్ని షాపులు ఉంటాయండి తుని నుంచి? తుని నుంచి ఇంచుమించులో అండి ఒక 120, 130 షాపులు హైవేని చేర్చా ఉంటాయి సార్. ఎవరు అమ్మినా అది నేనే కాదండి, ఎవరు అమ్మినా చాలా చక్కగా ఈ గడ్డిలో పండేసి కస్టమర్కి అమ్ముతారండి. ఒక నెల రోజులు మాత్రమే ఉంటది. ఒక నెల అంటే అండి నెల కొద్దిగా ఎక్కువ అమ్ముతున్నాం సార్. ఎందుకంటే నెల పైనే అమ్ముతామండి. కాకపోతే ఇక్కడ మెయిన్ మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అండి తయారవ్వాలండి. చట్నీ అంటే పెద్ద పచ్చికాయ కోసేసి మందు పెడతారు కొన్ని చోట్ల. అట్లా కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా పండిన మామిడికాయ అమ్మి కస్టమర్కి ఇస్తాం సార్. మీకు నెలంతా కష్టపడితే ఏ మాత్రం ఇక్కడ ఆదాయం సమకూర్చుకుంటారు? గతంలో ఒక 10 ఏళ్ల క్రితం అయితే అండి మేము నెలంతా కష్టపడితే ఇంచుమించులో ఒక 50,000 సంపాదించుకునే వాళ్ళం అండి. రాను ఇక్కడ సర్వం ఏం లేదు, మామిడికాయ కాపు తగ్గిపోయిందండి. మా శ్రమ కూడా మాకు కెడతలేదు సార్. నట్టి ఎండలో ఉంటున్నాం సార్. అందులో మామిడికాయలు కాయక తర్వాత కొనేవాళ్ళు కూడా ఈ ఎండలకు కూడా రావట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ప్రజెంట్. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎండలో ఉండి ఇలాగ మేము మామిడికాయలు వ్యాపారం చేసుకుంటూ సుమారు నెల నుంచి నెల 15 రోజులు ఈ వ్యాపారం మాకు కొనసాగుతుంది. అయితే ఈ నెల రోజులు కూడా ఇక్కడ మంచి మామిడి పళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే జాతీయ రహదారిపై వెళ్తుంటారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అయితే తింటే ఇక్కడ తుని మామిడికాయ తినాలని చెప్పి కూడా ఇక్కడ రైతులు అంటున్నారు. థ్యాంక్ యూ.